179వ శ్లోకము. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామం దశముద్రా సమారాధ్య. ఇది 977వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దశముద్రా సమారాధ్యాయై నమః అని చెప్పాలి. దశ అంటే 10, ముద్ర అంటే ముద్రల చేత, సమ్యక్ ప్లస్ ఆరాధ్య, సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడినది. ముదం ద్రావయతీతి ముద్ర అంటారు. అనుభూతి కలిగినప్పుడు అప్రయత్నంగా మనలో కలిగే ఒక భంగిమను ముద్ర అంటారు. ఉదాహరణకి ఒక గౌరవనీయమైన వ్యక్తిని చూడగానే అప్రమత్తంగా మన అరచేతులు రెండూ దగ్గరవుతాయి. అదే నమస్కార ముద్ర. లోపల ఏ ముద్ర వస్తే మనం తెలియకుండానే ఆ ముద్ర పడతామో అది అసలైన ముద్ర. అమ్మవారు బయటకు సృష్టిగా రాబోయే ముందు అయ్యవారికి ఒక ముద్ర వస్తుంది. అప్రయత్నంగా అది మహాముద్ర. ఇంకా ఇలా జ్ఞానముద్ర, దీన్నే ఉపదేశ ముద్ర, చిన్ముద్ర అని కూడా అంటారు. సంపుటి ముద్ర, అంజలి ఘటిస్తున్నట్లుండే ముద్ర ఇది. విరత ముద్ర, పుస్తకము తెరిచినట్లుండే ముద్ర. త్రిముఖము, దీన్నే యోని ముద్ర, త్రికోణ ముద్ర అంటారు. రామకృష్ణ పరమహంస శరీరము వదులు తారణంగా క్రిందటి రోజున ఈ ముద్రతో వివేకానందునికి విశ్వరూప సందర్శనం గావించాడు. పంచముఖ ముద్ర, దూరంగా వేళ్లున్న అభయ ముద్ర. అధోముఖి ముద్ర, దీన్నే స్వాగత ముద్ర లేదా ప్రభాత ముద్ర అని కూడా అంటారు. సన్ముఖ ముద్ర, ఎడమ చేతి వరద, కుడి చేతి అభయ ముద్రలు కలిసి ఉంటాయి. ప్రలంబిక ముద్ర, ఒక చేతికి ఒక చెయ్యి లంబంగా ఉంటే పైగా ఉంచితే ఏర్పడే ముద్ర ముష్టిక. మత్స్య, కూర్మ, వరాహ, శకట, గతిత, ఉన్ముఖ, విస్తృత, ద్విముఖ, చతుర్ముఖ, చివరకు మహాక్రాంత ముద్ర, రామకృష్ణ పరమహంస చెయ్యి పైకెత్తిన ముద్ర. ఇలా ఎన్నో రకాల ముద్రలున్నాయి. అయితే శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా 10 ఉన్నాయి. సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిని, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, మహాంకుశ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రికండ. ఈ ముద్రలు 10ంటిని దశముద్రలు అంటారు. కుడి చేతి వేలను శివతత్వంగా, ఎడమ చేతి వేలను శక్తితత్వంగా మీరణంతో శివశక్తి సామరస్య రహస్యార్థాల సృష్ట్యాది కృత్యాల పరంగా ఎన్నింటినో ఇటువంటి ముద్రల రూపంలో అభినయించవచ్చు. అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమవుతుందట. అందుచేత అమ్మవారు దశముద్రా సమారాధ్య. శ్రీ విద్యకు సంబంధించిన ప్రధానమైన దశముద్రలచే చక్కగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రిపురా శ్రీవశంకరి. ఇది 978వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపురా శ్రీవశంకర్యై నమః అని చెప్పాలి. శ్రీచక్రంలోని 5వ చక్రాన్ని అధిష్ఠించి ఉండే త్రిపురాశ్రీ అనే దేవత ప్రసన్నమయ్యేట్లు చేయగలిగింది కాబట్టి అమ్మవారు త్రిపురా శ్రీవశంకరి. త్రిపురాశ్రీ అను దేవతను ప్రసన్నురాలుగా చేయునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జ్ఞానముద్ర. ఇది 979వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞానముద్రాయై నమః అని చెప్పాలి. జ్ఞానముద్ర అంటే జ్ఞానముద్రా స్వరూపిణి. ఇంతకు పూర్వమే ముద్రలకు సంబంధించిన నామంగా దశముద్రా సమారాధ్య అని ఒక నామం చెప్పబడింది. ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి జ్ఞానముద్ర అనే నామం కూడా చెప్పబడిందంటే అన్ని ముద్రల్లో కలిగి ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఈ ముద్ర అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అని కూడా అంటారు. దక్షిణామూర్తి యువక రూపంలో కూడా అరచేతి వైర్లతో ఈ ముద్రను ధరించి మౌనంగా ఉంటాడు. ఎదురుగా వృద్ధుల రూపంలో ఉన్న శిష్యులందరికీ ఈ చిన్ముద్రను చూస్తుండగానే వారి సందేహాలన్నీ పటాపంచలై జ్ఞానవంతులైతారు అని ఈ క్రింది శ్లోకంలో చెప్పబడుతుంది. కుడి చేతి చూపుడు వేలు కొనను బొటన వేలికి కొనకు తగిలించి మిగిలిన 3 వేళ్లను నిట్టలుగా పైకి అభయముద్రలో లాగా ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను చిన్ముద్ర అంటారు. దీన్నే జ్ఞానముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రను తిలకిస్తున్నప్పుడు సందేహాలు నివృత్తి జరిగి సర్వజ్ఞానము ద్యోతకమవుతుంది. అంతటి ప్రాముఖ్యం గల ముద్ర కాబట్టి ప్రత్యేకంగా జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు ఈ జ్ఞానముద్రా స్వరూపిణిగా చెప్పబడింది. దేన్నైనా చూసినప్పుడు చాలా బాగుంది లేదా చాలా బాగుంటుంది అని చెప్పవలసి వచ్చినప్పుడు నోటితో చెప్పకుండా ఈ ముద్రను అభినయించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ముద్రలో ఒక పూర్ణత్వము సూచన ఉంది. చూపుడు వేలు, బ్రటన వేలు, కొసలు
కలిసినప్పుడు అవి రెండు ఒకే వృత్తాకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆకారము పూర్ణత్వానికి, పూర్ణానుస్వారానికి సంకేతం. ఈ ముద్రలో బొటనవేలు జీవుణ్ణి, చూపుడు వేలు బ్రహ్మను సూచిస్తాయి. కాబట్టి ఆ రెంటి కలయిక జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని, అద్వైతి స్థితిని, కైవల్యాన్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని మించి ముద్ర లేదు. అందుకే అమ్మవారు ఈ ముద్ర అత్యంత ప్రీతిపాత్రము, జ్ఞానముద్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జ్ఞానగమ్య. ఇది 980వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞానగమ్యాయై నమః అని చెప్పాలి. జ్ఞాన అంటే జ్ఞానముచే, గమ్య అంటే పొందబడునది. అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమెను చేరాలన్నా, ఆవిడ సాన్నిధ్యము పొందాలన్నా, ఆవిడలో లీనమవ్వాలన్నా జ్ఞానమే సరి అయిన మార్గము. మనం పొందవలసిన ధ్యేయాన్ని బట్టి మనం ఎంచుకోవాల్సిన మార్గం నిర్ణయింపబడుతుంది. అవతలి వ్యక్తి కీర్తికాంక్ష కలిగిన వ్యక్తి అయితే 4 పొగడ్తలు మన దగ్గర ఉండాలి. అవతలి వ్యక్తి రాజకీయ నాయకుడైతే మన దగ్గర కొంత రాజకీయం ఉంటే దాన్ని పెట్టుబడి పెట్టాలి. అవతలి వాడు సేవా కార్యక్రమాల్లో ఉండేవాడైతే మనం కూడా కొంత సేవను పెట్టుబడి పెట్టాలి. ఇలా గమ్యాన్ని బట్టి మార్గం ఉంటుంది. అమ్మవారు పూర్తిగా జ్ఞాన స్వరూపిణి. అందువలన ఆమెను చేరడానికి జ్ఞానం ఒక్కటే మార్గము. అందుకే జ్ఞానదేవత కైవల్యం కేవలం జ్ఞానము చేత మాత్రమే తెలియదగునది లేదా పొందగలుగునది అని అన్నారు. జ్ఞానము చేత పొందగలుగునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. ఇది 981వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః. జ్ఞాన అంటే జ్ఞానమును, జ్ఞేయము అంటే జ్ఞానము చేత పొందబడు దానిని, స్వరూపిణి స్వరూపముగా గలది. మనము చేరవలసిన గమ్యము, ఆ గమ్యాన్ని చేరడానికి అనుసరించాల్సిన మార్గము, ఈ రెండూ కూడా అమ్మవారేనని ఈ నామం చెబుతుంది. పారలౌకికమైన విషయాలపై బుద్ధిని పెట్టి సత్యాన్వేషణకై తపిస్తే ఆ తపన ఫలితంగా తత్వాన్ని అందుకొని తత్శబ్దవాచ్యునితో లీనమవుతాయి. సినిమా రంగం గురించి తెలుసుకోవాలంటే సినిమా రంగానికి సంబంధించిన పత్రికలు, పుస్తకాలు చదివి వాటిలోని నిష్ణాతులైన వారిని కలుసుకుంటూ అవగాహన పెంచుకోవాలి. అలాగే మన ధ్యేయము, పొందవలసినది, జ్ఞేయము, తెలుసుకోవలసినది నాకు సంబంధించిన విషయాలు ఏ గ్రంథాల్లో ఈ వ్యక్తుల వద్ద లభిస్తాయో, ఏ చర్చల వల్ల పొందుతామో ఆ గ్రంథాలని, ఆ వ్యక్తులని కలుసుకొని చర్చించుకొని చదువుకోవాలి. ఈ గ్రంథాల ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా, ఈ చర్చల వల్లే వచ్చే జ్ఞానము, ఈ జ్ఞానము ద్వారా పొందబడేది, ఈ రెండూ కూడా అమ్మవారి రూపమే అని ఈ నామం చెబుతుంది. ధారణ, ధ్యానము ఏ విధంగా సమాధిలోకి దారి తీస్తాయో అలాగే జ్ఞానము, జ్ఞేయము కూడా ఆ రెండింటి రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరకు దారి తీస్తాయి. జ్ఞానమును, జ్ఞేయమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థము.